హాయ్ అందరికీ వెల్కమ్ టు ప్రైమ్ అప్డేట్స్. ఇండియాతో ఫ్రెండ్షిప్ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు రీసెంట్గా కొన్ని కామెంట్స్ చేశారు. టారిఫ్స్ కారణంగా భారత్ అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి, భారత్ను చైనాకు కోల్పోయామంటూ ట్రంప్ గారు రీసెంట్గా తన సోషల్ మీడియా అకౌంట్లో రాశారు. రీసెంట్గా జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ట్రంప్ గారిని ఒక రిపోర్టర్ ఈ పోస్టుకు సంబంధించిన డీటెయిల్స్ గురించి అడిగారు. దానికి ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం భారత్ వ్యవహరిస్తున్న తీరు ఆయన తీవ్ర నిరాశకు గురిచేసిందని, రష్యా నుంచి పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నారని, వారు వెనక్కి తగ్గకపోవడంతోనే భారత్ దిగుమతులపై ఎక్కువ పన్ను విధించా అంటూ చెప్పారు. అలాగే మోదీ గారితో తనకున్న వ్యక్తిగత అనుబంధం గురించి కూడా మాట్లాడారు. మోదీ గొప్ప ప్రధాని, ఆయనతో నాకు వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉంది. కానీ ప్రస్తుతం ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి భారత్ అమెరికా మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని నెలల క్రితమే మోదీ అమెరికాలో పర్యటించారు. మేమిద్దరం రోజ్ గార్డెన్లో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించామంటూ ట్రంప్ పేర్కొన్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.